మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి వీడియో చూడండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఈ ఛానల్లో రాబోయే కథలన్నీ అన్ని కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఈరోజు కథలోకి వెళ్తే, బెస్ట్ ఫ్రెండ్తో బ్రేకులు లేకుండా ప్రతిరోజు. ఈ టైటిల్లోనే మీరు చాలా సాటిస్ఫై అవుతారు. ఇక్కడ ఎంత సాటిస్ఫై అయ్యారో మీరు వీడియో మొత్తం చూస్తే అంతకు మించి సాటిస్ఫై అవుతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవ్వరూ లేనంత ఎంజాయ్మెంట్లో ఉన్నారు. అదే ఏంటంటే, బెస్ట్ ఫ్రెండ్తో బ్రేకులు లేకుండా ప్రతిరోజు వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అది ఎలా జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఎక్సలెంట్గా ఉంటుంది స్టోరీ. నా పేరు రఘు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇందులో చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్గా మీకు కావాల్సింది అంతా ఇందులో దొరుకుతుంది. అయితే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరో కాదు, ఒక గర్ల్, ఒక బాయ్. సత్య, రాము అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుండేలే బెస్ట్ ఫ్రెండ్స్. అంటే స్కూలు లైఫ్ నుండి మొదలు పెడితే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు చదివేది ఒకటి కాకుండా అన్నిట్లలోనూ సమానంగా ఉండాలని చెప్పి వాళ్ళు ఏ పని చేసినా ఇద్దరు ఒకే పని చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు వాళ్ళు చేసే పని కూడా, వాళ్ళు చదివే చదువు కూడా అలాగే ఉంది. ఇద్దరు ఎంబీఏ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ డిగ్రీలో ఉన్నప్పుడు చాలా అంటే చాలా క్లోజ్గా, రాము అయితే తనతో ఉన్న బాయ్స్ అందరూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో కన్నా తన గర్ల్ ఫ్రెండ్తోనే చాలా టైం స్పెండ్ చేసేవాడు. బాయ్స్ అందరు కలిసి ఉండే ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉంటారో అలాగే వాళ్ళిద్దరు కలిసి ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ చూసే వాళ్ళందరికీ వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసింది కొంతమందికే. ఎందుకంటే రాముతో ఉండే కొంతమంది ఆ బాయ్స్ వాళ్ళకి మాత్రమే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుసు. సత్యతో ఉండే కొంతమంది అమ్మాయిలు ఫ్రెండ్స్కి మాత్రమే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుసు. కానీ కాలేజీ మొత్తం వాళ్ళని అనుకుంది ఏంటంటే, కాలేజీలో వీళ్ళిద్దరూ ఓ లవర్సు అనుకున్నారు. కానీ అక్కడ నిజానికి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. అందరికీ కనిపిస్తుంది మాత్రం లవర్స్ అని. అది ఎందుకు అలా లవర్స్లా కనిపించిందంటే, నిజానికి అక్కడ వాళ్ళకు కనిపించింది కాబట్టే వాళ్ళను లవర్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు. అది ఎలా జరిగిందని అంటే, బయటకు చూడడానికి బెస్ట్ ఫ్రెండ్స్, లోపల మాత్రం బ్రేకులు లేకుండా ప్రతిరోజు అలా చేయడం వల్లే వాళ్ళు వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోవడం లేదు. అలా తిరిగి ఒకరోజు నా కంట్లో కూడా పడింది. అప్పటి వరకు నమ్మని నేను ఆ రోజు నమ్మాల్సి వచ్చింది. కాలేజ్ సాయంత్రం అయిపోయే టైంకి అందరూ మా క్లాస్మేట్స్ అందరూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అక్కడే ఉండిపోయారు. అనుకోకుండా నేను గ్రౌండ్లో మా ఫ్రెండ్స్తో ఫుట్బాల్ ఆడి అలసిపోయి క్లాస్లో కాసేపు ఫ్యాన్ కింద కూర్చుందామని వచ్చాను. అలా పైకి వచ్చి డోర్ దగ్గరికి వచ్చి చూసేసరికి వీళ్ళిద్దరూ ఒకే బెంచ్లో ఉన్నారు. వాళ్ళు చేసిన పని చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అనుకున్నాను. నాతో ఫుట్బాల్ ఆడిన ఫ్రెండ్స్ కూడా పైకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కాస్త ఫ్రెష్ అప్ అవుతానని చెప్పేసి కిందనే వాటర్ దగ్గర, ట్యాప్స్ దగ్గర ఆగిపోయారు. నేను మాత్రమే అందరికన్నా ముందు ఫ్రెష్ అయ్యి పైకి వచ్చాను. ఈ సీన్ అంతా నేను ఒక్కనే చూస్తూ ఉన్నాను. మిగతా వాళ్ళ కంట్లో పడితే ఎలా ఉంటుందా అని చెప్పేసి నా లోపల కాస్త అయోమయంగా అనిపిస్తూ ఉంది. ఎంత కాదన్నా రాము కూడా మా ఫ్రెండే కదా అని నా మనసులో అనిపిస్తూ ఉంది. కాలేజ్ మొత్తంలో
వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటుంది, వీళ్ళు నిజం చేస్తున్నారు, మేము పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు అని బాగా ఫీల్ అవుతూ ఉన్నాను. అలా నాది నేనే ఫీల్ అవుతున్నానే కానీ వాళ్ళను డిస్టర్బ్ చేయడం లేదు. అప్పుడు అటు నుండి మా ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వెంటనే ఆ డోర్ని కాస్త దగ్గరికి వేసి నేను వెనక్కి వెళ్ళిపోయాను. అటు నుండి వస్తున్న ఫ్రెండ్ని ఆపడానికి ఎదురుగా వెళ్ళాను. మన క్లాస్ రూమ్కి డోర్స్ పెట్టేశారు, పదరా మనం అక్కడే ఎక్కడైనా చెట్ల కింద కూర్చుందామని మా ఫ్రెండ్కి చెప్పి వాడిని తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాను. అప్పుడు వానికి ఏ డౌట్ రాలేదు. సర్లే పదరా వెళ్దామని చెప్పేసి వాడు కూడా నాతో పాటు గ్రౌండ్లోకి వచ్చాడు. ఇక గ్రౌండ్లోకి వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాము. మిగతా ఫ్రెండ్స్ కూడా వచ్చి నా చుట్టూ కూర్చున్నారు. వాళ్ళతో కలిసి నేను కూర్చున్నాను, కానీ అక్కడ నా మనసంతా నా క్లాస్ రూమ్లోనే ఉంది. రాము వాళ్ళు చేస్తున్న పని మీదే ఉంది. వీళ్ళేంటి ఇలా చేస్తున్నారనే ఆలోచనలోనే ఉన్నాను. వాళ్ళు చేసింది నేను కాకుండా వేరే ఫ్రెండ్స్ ఎవరైనా చూసినా నిజానికి ఈరోజు వాళ్ళు చేసింది బయటపడిపోయేది. ఎందుకంటే నేను నా మిగతా ఫ్రెండ్స్ కంటే రాముతో క్లోజ్గా ఉండేది నేను ఒక్కడినే. వాడి గురించి ఏ చిన్న విషయమైనా బయటకు రాకూడదని నేను అక్కడి నుండి కిందికి రావడం జరిగింది. మా ఫ్రెండ్స్ అందరికీ ప్రతి ఒక్కరికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. రాముకు మాత్రమే ఇంతవరకు గర్ల్ ఫ్రెండ్ లేదు, కానీ బెస్ట్ ఫ్రెండ్ ఉంది. ఆ బెస్ట్ ఫ్రెండే ఉండడం వల్లే తనకి గర్ల్ ఫ్రెండ్ లేదని నేను అనుకునేవాడిని. కానీ తనే బెస్ట్ ఫ్రెండ్ కాస్త గర్ల్ ఫ్రెండ్ అవుతుందని ఆలోచించలేకపోయాను. అది నిజమని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నిజానికి రాము, సత్య అలా చేసేవాళ్ళు కాదు, కానీ ఇప్పటికీ అక్కడ నేను చూసింది నిజమేనా అనే డౌట్లో ఉన్నాను. అక్కడ ఉన్నది రాము, సత్యనేనా, ఇంకెవరైనా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉన్నాను. కానీ నేను చూసింది మాత్రం సత్యరాములు కూర్చునే ప్లేస్లోనే. అదే ప్లేస్లో ఇంకెవరైనా కూర్చున్నారా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు రాము మీద, సత్య మీద ఉన్న నమ్మకం అటువంటిది. దానివల్లే కావచ్చు తన మీద ఉన్న నమ్మకం వల్లే నేను వాళ్ళు కాదేమో అనుకుంటున్నాను. కానీ నిజానికి వాళ్ళు ఈరోజు వేసుకున్న డ్రెస్ కలర్ నాకు తెలుసు. ఎందుకంటే నాకు కూడా బెస్ట్ ఫ్రెండే కాబట్టి వాడేనని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంతకీ అక్కడ నేను చూసింది ఏంటి అని మీరు బాగా ఆతృతగా చూస్తున్నారు కదా. నిజమే, నేను చూసింది మీరు ఎదురు చూస్తున్నా, మీరు ఆలోచిస్తున్న ఆ విషయాన్నే నేను అక్కడ చూశాను. బెంచిలో అటుపక్కన రాము కూర్చున్నాడు, ఇటుపక్కన సత్య కూర్చుంది. ఇద్దరు ఆపోజిట్ కూర్చున్నారు. వాళ్ళ తలలు రెండు దగ్గరగా ఉన్నాయి. అక్కడ రాము తన రెండు చేతులతో సత్య తలని పట్టుకొని దగ్గరగా తీసుకొని వాళ్ళిద్దరూ కిస్ నా కళ్ళకు కనిపించింది మాత్రం వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నట్టే. కానీ అలా జరిగి ఉండదు అని నేను అనుకున్నాను, కానీ జరిగిన సీన్ మాత్రం అదే అక్కడ మరీ దగ్గరగా తన తలని గట్టిగా పట్టుకొని తన మొహానికి దగ్గరగా లాక్కొని పట్టుకోవాల్సిన పని ఏముంటుంది అక్కడ ఇంతకు మించి. కానీ అది చూసినప్పటి నుంచి నేనులా లేను. నిజమే, వాళ్ళు అదే చేస్తున్నారు. నా కళ్ళకు మాత్రం కనిపించింది 99% అదే. అయితే అలా జరిగిన మరుసటి రోజు నేను వాళ్ళతో కలిసి మాట్లాడాను. కానీ రాము వాళ్ళు నార్మల్గానే నాతో మాట్లాడుతున్నారు, కానీ నేను వాళ్ళతో మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే నేను చూసింది వాళ్ళు నన్ను చూడలేదు. నేను మాత్రం వాళ్ళు చేసిన ఆ సీన్ని నేను కళ్ళారా చూశాను. దానివల్లే నేను రాముతో, సత్యతో మాట్లాడలేకపోతున్నాను. వాళ్ళను చూస్తూ ఉంటే నాకు నిన్న జరిగిన ఆ విజువల్సే నా కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. నిజమే, వీళ్ళు ఇక్కడే ఇలా చేస్తున్నారంటే ఎప్పుడు అయినా కానీ కలిసి తిరుగుతారు, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరే వెళుతారు. అసలు వీళ్ళ మధ్యన ఉంది బెస్ట్ ఫ్రెండ్షిపేనా, ఇంకేదైనా ఉందా అని బాగా ఆలోచిస్తూ నా బుర్రని పాడు చేసుకుంటున్నాను. అదేవిధంగా నా కళ్ళల్లో కాకుండా
ఒకరోజు నా గర్ల్ ఫ్రెండ్ కూడా చూసినా అని చెప్పేసి నాతో చెప్పింది. వీళ్ళిద్దరూ ఒక ప్లేస్లో ఇలా ఈ పని చేస్తున్నారని నా గర్ల్ ఫ్రెండ్ నాతో చెప్పింది. అప్పుడు నేను నమ్మలేదు. నా కళ్ళ ముందు వాళ్ళలా కనిపించినప్పుడు మాత్రమే నాకు కన్ఫర్మ్ అయింది. ఇంతకీ నా గర్ల్ ఫ్రెండ్ చూసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయం గురించి తెలుసుకోవాలని మీరు బాగా ఆరాటపడుతున్నారు కదా. నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం చూసినట్టు చెప్పింది. నీకు తెలుసో తెలియదో రఘు, కానీ రాము సత్య మాత్రం వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్సే, కానీ బ్రేకులు లేకుండా ప్రతిరోజు ఇలాగే ఉంటారు అనే విషయాన్ని నాతో చెప్పేసింది. తను చేసిన ఆ విషయం ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే దీని తర్వాత రాబోయే పార్ట్ 2ని చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. వాళ్ళు బ్రేకులు లేకుండా చేసిన పనేంటి, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారు, ఆ విషయాలన్నీ నెక్స్ట్ పార్ట్ 2లో మీకు చెప్తాను. ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూశారు, ధన్యవాదాలు. ఈ వీడియోని చూసినట్టే ఆ వీడియోను కూడా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా స్టోరీ అర్థమవుతుంది. వాళ్ళు చేసిన ఎంజాయ్ని మీరు కూడా ఎంజాయ్మెంట్గా ఫీల్ అవుతారు. ధన్యవాదాలు.